హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాన్సా శ్రీనివాస్. ఇప్పటి వరకు నేను చాలా టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ చూశాను అండ్ ఆల్సో ఎవరు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ వేస్తారో కూడా తెలుసు. కానీ ఫస్ట్ టైం నేను బ్లడ్ గురించి అండ్ బ్లడ్తో చేసే ఆర్ట్ గురించి విన్నాను. నాకు తెలిసిన ఆర్ట్స్లలో కొంతమంది కాఫీతో ఆర్ట్ చేస్తారు, కొంతమంది స్టోన్ మీద ఆర్ట్ చేస్తారు, కొంతమంది బియ్యం మీద ఆర్ట్ చేస్తారు అండ్ కొంతమంది హ్యాండ్స్తో ఆర్ట్స్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను బ్లడ్తో ఒక మనిషిని ఆర్ట్ చేయడం ఫస్ట్ టైం విన్నాను. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఇండియాలో అది ఇంప్లిమెంట్ అవుతుందా, ఎంతమంది ఉన్నారు, దానివల్ల లైక్ ఏమైనా మిస్యూజెస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఫేమస్ బ్లడ్ ఆర్ట్ అనిల్ కుమార్ గారు. సో తన మాటల్లోనే మనం తెలుసుకుందాం లైక్ తనకి ఐడియా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేసి. హాయ్ అండి. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో బ్లడ్ ఆర్ట్ అనేది ఇప్పట్లో కొంచెం ఫేమస్ అయింది అని నమ్మొచ్చు. ఇంతకుముందు పెన్సిల్ ఆర్ట్స్ ఉండేవి అండ్ మైక్రో ఆర్ట్స్ నేనే చేసేవాడిని. పెన్సిల్ నోక్ ఉంటుంది కదా, నోక్ పైన నేను కార్వింగ్ చేసేవాడిని. మైక్రో ఆర్ట్స్ ఈగ మూవీలో సమంత చేస్తుంది చూడండి, సో అది నేను కూడా ట్రై చేసా. అది కూడా ఒక డిఫరెంట్ యూనిక్ ఆర్ట్ వర్కే మైక్రో ఆర్ట్స్ కూడా. సో వాటిల్లో అంత రీచ్ రాలేదు, అంత ఫేమస్ అవ్వలేదు. అండ్ నాకు కెరీర్ ఆర్ట్స్లోనే చేసుకోవాలని చెప్పి ఒక తపన, జాబ్ సైడ్ వెళ్ళాలి అలా ఏం లేదు. నా స్టడీస్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయింది, కానీ నాకు జాబ్ సైడ్ వెళ్ళాలి అట్లా థాట్ ఉండేది కాదు. మన సొంతంగా చేసుకోవాలి అన్న వేలో ఆర్ట్స్లో బిజినెస్ మెంటాలిటీ అలా ఆర్ట్స్లోనే ఏదో ఒకటి చేయాలి అన్న థాట్లో నేను ఆర్ట్స్ కంటిన్యూ చేసా. నా బీటెక్ అయ్యాక 1 year వరకు ఇంట్లో టైం తీసుకొని ఆర్ట్సే చేస్తూ ఉన్నా నేను. అంటే మీరు దీని గురించి ఏమైనా ఆర్ట్ స్కూల్స్కి వెళ్ళడం కానీ, ఆర్ట్స్ కాలేజెస్ ఆర్ ఎనీ క్లాసెస్ ఇలా ఏమైనా తీసుకున్నారు? లేదు, నేను సొంతంగా నేర్చుకున్నది. బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చి ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను. సో అలా డైలీ ప్రాక్టీస్ చేసి బీటెక్ సెకండ్ ఇయర్లో కమిషన్ వర్క్స్ తీసుకోవడం స్టార్ట్ చేశా. ఓన్లీ పెన్సిల్ స్కెచెస్ వేసేవాడిని అప్పట్లో. ఈ బ్లడ్ ఆర్ట్ స్టార్ట్ చేసి నేను జస్ట్ 2 months అవుతుంది. 2 months వరకు అప్పటి వరకే నేను ఓన్లీ పెన్సిల్ స్కెచెస్ అండ్ మైక్రో ఆర్ట్స్ చెప్పాను కదా, సో అలా మైక్రో ఆర్ట్స్ ఈ రెండే కంటిన్యూ చేశాను. వాటి కోసం నేను ఎగ్జిబిషన్స్ పెట్టేవాడిని, ఆర్డర్స్ కోసం సెలబ్రిటీస్ని మీట్ అయ్యేవాడిని. సో అలా చాలా ఎన్ని కథలు పడ్డా అట్ ద ఎండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేది కాదు. సో ఈ బ్లడ్ ఆర్ట్ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, ఇంతకుముందు వేరే ఆర్టిస్టులు చేస్తున్నారు, మన ఇండియాలో వేరే వాళ్ళు చేస్తున్నారు వేరే స్టేట్స్లలో. సో వాళ్ళని చూసి నా ప్రీవియస్ ఫాలోవర్ ఒక అతను అడిగారు, ఇలా మా సిస్టర్ బర్త్డే ఉంది బ్రో, తనకి ఐస్ నాకు వేసేయండి బ్లడ్తో చాలు, ఫేస్ వద్దు ఏమొద్దు, జస్ట్ ఐస్ వేసేయండి, మీరు వేస్తారని నాకు నమ్మకం ఉంది, మీరు చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను సరే ట్రై చేద్దామని అతన్ని పిలిచా. అతను బెంగళూరు నుంచి వచ్చి ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ నాకు బ్లడ్ కలెక్ట్ చేసి ఇచ్చారు. బ్లడ్ బ్యాంక్స్ లో కలెక్ట్ చేసుకోవాలి బ్లడ్. అది స్టోరేజ్ అండ్ అవన్నీ ఎలా, లైక్ బ్లడ్ నాకు తెలిసినంత వరకు బ్లడ్ అయితే మనం బ్లడ్ టెస్ట్ కి ఇస్తే వాళ్ళు 1 day లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తారు. లైక్ అది స్టోర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే క్లాట్ అయిపోతుంది బ్లడ్ అనేది. అలాంటి బ్లడ్ ని ఎలా స్టోర్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఆర్ట్ చేస్తున్నారు కొంచెం చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్లడ్ నేను తీయను, అది కొంచెం ఇల్లీగల్. సో మనకు అథారిటీ ఉండదు బ్లడ్ తీయడానికి. సో నేను బ్లడ్ బ్యాంక్స్ కి ల్యాబ్స్ కి పంపిస్తా కస్టమర్స్ ని. అక్కడ వాళ్ళు K2 EDTA ట్యూబ్ అని ఉంటుంది ఒకటి. సో ఆ సొల్యూషన్ ట్యూబ్లో ఉంటుంది. ఆ ట్యూబ్లో బ్లడ్ మనం వేసామనుకోండి, రూమ్ టెంపరేచర్లో 1 week వరకు క్లాట్ అవ్వదు. సో అదే బ్లడ్ని మనము రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తే 1 month వరకు క్లాట్ అవ్వదు బ్లడ్. సో బ్లడ్ క్లాటింగ్లో నో ఇష్యూస్. సో అలా కలెక్ట్ చేసుకున్న బ్లడ్ని నేను కొద్దిగా ప్లేట్లో వేసుకొని దాంతో ఆర్ట్ వేస్తూ ఉంటాను. సో అట్లా ఆ పర్సన్ వాళ్ళ సిస్టర్ ఐస్ వేసాను కదా, సో ఆ వీడియో కొంచెం రీచ్ అయింది నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే. సో నా ఫాలోవర్స్ చూసి ఓకే బ్లడ్తో కూడా చేస్తున్నారా, మా ఫేస్ చేయండి అని చెప్పి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యారు. ఫస్ట్ టైం నేను కూడా బ్లడ్ గురించి అండ్ బ్లడ్తో ఆర్ట్ అన్నప్పుడు ఫస్ట్ భయపడ్డా, ఎందుకంటే ఎంత క్వాంటిటీ అది మీరు ఇంకా చెప్పలేదు, కానీ ఎంత క్వాంటిటీ మీరు బ్లడ్ తీసుకుంటారు అండ్ అది అంటే లైక్ ఇప్పుడు ఒక ఆర్ట్ చేయడం అంత ఈజీ కాదు. జస్ట్ నార్మల్గా నాకు కొంత తెలుసు ఆర్ట్స్ గురించి. నార్మల్గా నేను కలర్స్ తోటి ఆర్ట్ చేస్తేనే లైక్ చాలా క్వాంటిటీ ఆఫ్ కలర్స్ నేను యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు బ్లడ్ అంటే నార్మల్ ఒక ఇంత 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 బ్లడ్ కావాల్సి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో ఇలా చాలా మంది ఎంత బ్లడ్ ఇవ్వాలి బ్రో, ఒక ప్యాకెట్ సరిపోతుందా అన్నారు.
నాయనా నేను ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ ఏం చేసుకుంటాను, జస్ట్ 3 ml సరిపోతుంది. ఆ ట్యూబ్స్ ఉండేవి 3 ml ఉంటాయి. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ కి శాంపుల్స్ ఇస్తాం కదా, ట్యూబ్స్ చిన్నవి, ఆ 3 ml శాంపుల్ ఉంటుంది. ఆ శాంపుల్ తో నేను సింగిల్ పర్సన్ A4 సైజ్ లో ఈజీగా వేయగలుగుతా. ఇఫ్ ఇన్ కేస్ ఒకే ఫ్రేమ్ లో 2 persons ఉంటే వాళ్ళ హెయిర్ కి దానికి దీనికి బ్లడ్ ఎక్కువ అవసరం అవుతుంది. సో 6 ml బ్లడ్ ఇవ్వండి అని చెప్తాను. అండ్ నా దగ్గర A4 సైజ్ A3 సైజ్ 2 frames అవైలబుల్ ఉన్నాయి. A4 సైజ్ లో 3 ml to 6 ml సరిపోతుంది. 2 persons 1 persons ఉంటాయి. మనకి A3 సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది లెంత్ లో. సో ఆ దాంట్లో మనకి ఆర్ట్ కూడా పెద్దగా వస్తుంది. సో దానికి బ్లడ్ ఎక్కువ అవసరం పడుతుంది, 6 ml to 10 ml. నేను ఎక్కువ యూజ్ చేసింది ఇప్పటివరకు బ్లడ్ 10 ml. సింగిల్ పర్సనే A4 సైజ్. కాకపోతే తన ఫోటోలో ఫ్లవర్స్, జ్యువెలరీ అలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ బ్లడ్ రిక్వైర్డ్ అయ్యింది. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్రేమ్ సైజ్ అండ్ క్వాలిటీ, ఫోటో, వాటన్నిటి బేస్డ్ మీకు డిపెండ్స్ దట్ మీకు ఒక బ్లడ్ క్వాలిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటో చూద్దాం. ఈ ఫోటోలో మనకి జస్ట్ మనకి వైట్ షర్ట్ ఉంది అండ్ ఇక్కడ వైట్ షర్ట్ అండ్ ఫేస్ అండ్ హెయిర్ పార్ట్ ఉంది కాబట్టి ఎక్కువ బ్లడ్ రిక్వైర్డ్ అవ్వదు. ఈ ఫోటోకి 3 ml సరిపోతుంది. ఆ 3 ml కూడా ఎందుకంటే నేను ఫస్ట్ కోటింగ్ చేస్తాను. ఫస్ట్ కోటింగ్ చేశాక లైట్ గా ఉంటది పెయింటింగ్. సో అండ్ అది ఎండాక ఇంకో సెకండ్ కోటింగ్ చేస్తాను. సో దాని వల్ల కొంచెం బ్రైట్ లుక్ వస్తుంది హెయిర్ పార్ట్ లో. అండ్ ఫేస్ లోపల నేను ఎక్కువ షేడింగ్స్ ఇవ్వను. అది ఏమవుతుందంటే పాడవుతుంది, పర్ఫెక్ట్ లుక్ రాదు. సో ఫేస్ లోపల షేడింగ్స్ లైట్ గా ఉంచుతా, వాటర్ మిక్స్ చేసేస్తాను అండ్ అవుటర్ పోర్షన్స్ అన్ని డార్క్ గా చేస్తాను. అంటే మీరు ఇప్పుడు లైక్ హ్యాండ్ ఫ్రీగా చేస్తారా, లేకపోతే నాకు తెలిసినంత వరకు ఫేస్ ఆర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క లేయర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కొంచెం పోయినా కానీ ఆ స్ట్రక్చర్ అంతా పోతుంది, ఫేస్ లుక్ పోతుంది, అంతా పోతుంది, ఆ ఎఫెక్ట్స్ అనేటివి పోతాయి. అప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఆర్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దాన్ని డివైడ్ చేసుకుంటారు, లైక్ సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకొని అలా చేయడం చేస్తారు. మీ ప్యాటర్న్ ఏంటి అంటే మీరు ఎలా చేస్తారు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్స్ కాల్డ్ గ్రిడ్ మెథడ్. గ్రిడ్ మెథడ్ లో ఏమవుతుంది అంటే ఫీచర్స్ ఐ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ ఇలా వచ్చింది అనుకోండి, ఆ హెయిర్ కూడా ఎగ్జాక్ట్ క్యాప్చర్ చేయడానికి ఉంటుంది మన గ్రిడ్ మెథడ్ లో. నేను అదే మెథడ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి అవుట్లుక్ ఎలా ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఒక ఫోటో ఇచ్చి మనకి సెండ్ చేస్తారు కదా, ఆ ఫోటో ఉన్నట్టు ఫస్ట్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. దాని తర్వాత బ్లడ్ తో వేయడం స్టార్ట్ చేస్తాం. సో మనకి అవుట్లైన్స్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సో నేను గ్రిడ్ మెథడ్ యూజ్ చేస్తాను. ఫ్రీ హ్యాండ్ స్కెచెస్ వేస్తాను, బట్ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ లో కొంచెం అట్టిగా అవుతుంది, 100% రాదు. అందుకే గ్రిడ్ మెథడ్ లో 100% క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు బ్లడ్ తీసుకోవడం అంటే మన ఆర్గన్స్ సప్లై చేయడం కానీ బ్లడ్ కానీ ఇదంతా ఇల్లీగల్ అంటారు. ఇది ఇల్లీగల్ కన్సిడర్ అవుతుందా, లేకపోతే ఇట్స్ ఓకే నార్మల్ వైజ్? ఎందుకంటే ఇప్పుడు దీంట్లో నేను ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను పర్సనల్ గా బ్లడ్ తీసి నేను ఎవరికి ఎక్కడ నాకు అథారిటీ లేకుండా నేను బ్లడ్ తీసి నేనే ఆర్ట్ చేసి ఇవ్వడము అది కేసు అవుతుంది. కానీ నేను చేసేది ఏంటి, నేను కస్టమర్స్ కి చెప్తా, మీరు బ్లడ్ బ్యాంక్స్ కి కానీ ల్యాబ్స్ కి కానీ వెళ్ళి నాకు బ్లడ్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ఆ బ్లడ్ యూజ్ చేసి జస్ట్ పెయింటింగ్ చేసి మీకు ఇస్తా. బ్లడ్ అనేది నాకు ఇట్స్ అ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాటర్ కలర్స్ తో వేస్తాం కదా, ఒక పెయింట్ తో వేస్తాము. సో నా కళ్ళకి ఆ బ్లడ్ కూడా పెయింట్ లాగానే కనబడుతుంది. సో నేను ఒక పెయింటింగ్ చేస్తున్నా అనుకోని నేను చేసేస్తాను. బట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మీరు యూజ్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు బ్లడ్ అంటే లైక్ ఇట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిసీజెస్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళ బ్లడ్ లో చాలా ఇన్ఫెక్షన్స్ సంథింగ్ వాట్ ఎల్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు ఇంజూర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. చాలా 100% ఉన్నాయి. సో అలా నేను ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి నేను గ్లౌజ్ యూజ్ చేస్తాను అండ్ మాస్క్ యూజ్ చేస్తాను. సో ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ గ్లౌజ్ వల్ల నాకు బ్లడ్ ఇంత కూడా టచ్ అవ్వదు. సో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకొని నేను సేఫ్ గా చేస్తాను. అండ్ ఆర్ట్ కంప్లీట్ అయ్యాక కూడా నేను ఆ స్మెల్ రాకుండా ఉండడానికి దానికి ఒక స్ప్రే ఉంటుంది, ఫిక్స్ అటిక్ స్ప్రే అని చెప్పి ఒక స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే చేసామనుకోండి ఆర్ట్ నుంచి స్మెల్ రాదు అండ్ ఆర్ట్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. ఆ స్ప్రే చేశాక పెయింటింగ్ ని ఫ్రేమ్ చేస్తాను నేను. బట్ ఎప్పుడైనా ఫిక్స్ స్ప్రే మీరు యూజ్ చేస్తారు, కానీ ఎప్పటికైనా కానీ బ్లడ్ కంపల్సరీ అది స్పాయిల్ అవ్వడం కానీ కలర్ చేంజింగ్ కానీ అవ్వడం మాత్రం డెఫినెట్లీ. సో అది కూడా కొంచెం చెప్తే బాగుంటది కదా. అది ఇయర్స్ తర్వాత అవుతుంది, డిపెండ్స్ ఆన్ బ్లడ్. అంటే నార్మల్ గా మనం పెన్సిల్ స్కెచ్, కలర్ స్కెచ్ ఇలా చేస్తారు, కొంతమంది పెన్ తో స్కెచ్ చేస్తారు. వాళ్ళు అన్ని చేశాక ఫైనల్ టచ్ కోసం మాత్రమే స్ప్రే యూజ్ చేస్తారు. అది బ్లడ్ కి రిలేటెడ్ ఎలా అవుతుంది? అది రిలేషన్ ఏం లేదు మనకి. ఇప్పుడు బ్లడ్ అనేది కూడా ఒక పెయింటింగ్ లాగానే. ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ చేశాక ఆ పెన్సిల్ స్కెచ్ పైన స్ప్రే ఎందుకు చేస్తాము, మనం ఇప్పుడు ఆ పెయింటింగ్ టచ్ చేసినప్పుడు పెన్సిల్ మనకి మనకి అంటకూడా ఉండడానికి అండ్ ఎక్కువసేపు ప్రిజర్వ్ ఉండడానికి మనం ఆ స్ప్రే చేస్తాం. సేమ్ ఇది కూడా ఒక పెయింటింగే కదా, ఈ పెయింటింగ్ కూడా మనకి ఎక్కువసేపు ప్రిజర్వ్ ఉండడానికి మనం ఆ స్ప్రే చేస్తాం. సో ఆ స్ప్రే అనేది పెయింటింగ్ పాడవకుండా కాపాడుతుంది. అంటే లైక్ ఈ
ఇప్పుడు మీరు కూడా ఒక చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయారు అనుకోండి, లైక్ మీకంటే ఒక ఫాలోయింగ్ ఉంది, మీకు కూడా కస్టమర్స్ వస్తున్నారు, మీరు ఒక చిన్నపాటి ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయారు. సో ఈ బ్యాక్ ఎండ్‌లో మీ జర్నీ ఏంటి? లైక్ ఎంత ఫేస్ చేశారు, ఏం ఫేస్ చేశారు, ఫ్యామిలీ సైడ్ నుంచి, ఫ్రెండ్స్ సైడ్ నుంచి, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అవన్నీ చెప్తారా కొంచెం? 3 months బ్యాక్ వరకు మీరు చెప్పినట్టుగా నా లైఫ్లో అన్ని స్ట్రగుల్సే ఉన్నాయి. అంటే బీటెక్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా సరే జాబ్ చేసుకో అన్నట్టు ఉంటారు, కానీ నేను వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశా, సో నాకు ఇది నా థాట్స్ ఇలా ఉంటాయి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇలా జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒకటి చేసి నేనైతే సెట్ అవుతా అని ఒక నమ్మకం అయితే కలిగించా. అండ్ ఇంకోటి బీటెక్లో కూడా నేను కాలేజ్ అయిపోయాక వచ్చి అందరిలాగా బయట టైం పాస్ చేసేవాడిని కాదు. నేను లైక్ స్పోర్ట్స్కి వెళ్ళేవాడిని అండ్ ఫ్రీ టైంలో ఇంట్లో కూర్చొని డ్రాయింగ్స్ వేసేవాడిని, ఎప్పుడు వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడము అలా చేస్తూ వచ్చా బీటెక్లోనే. సో నా ఇంట్రెస్ట్ చూసి సరే వీడు ఎప్పుడో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టు వాళ్ళకి నమ్మకం వచ్చేసింది. సో నమ్మకం వచ్చి వాళ్ళకి టైం ఇచ్చారు, బీటెక్ తర్వాత 1 year టైం ఇచ్చారు. సో ఆ 1 year గ్యాప్లో నేను ఇలా సెలబ్రిటీస్ని కలవడము అలా ఇలా చాలా ప్రమోషన్స్ ట్రై చేశాను. ఎంత చేసినా పెన్సిల్ ఆర్ట్ అండ్ మైక్రో ఆర్ట్స్ ఎక్కువ ప్రమోట్ చేయలేకపోయా, ఎందుకంటే కామన్ అయిపోయాయి, అవి అందరు కామన్ అయిపోయాయి. ఇంకోటి మనకి ఏఐ వచ్చింది కదా, ఏఐ అనేది మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాను అనుకోండి, అది మనకి ఎలా కావాలో అలా ఇచ్చేస్తుంది. సో అవి ఫ్రేమ్ చేయించుకుంటున్నారు, ఆర్టిస్ట్ల వాల్యూ కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు బ్లడ్ ఆర్ట్ కాన్సెప్ట్ నాకు వచ్చింది కదా, దీని తర్వాత దీన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు, తను బ్లడ్ తీసుకొని చేసేది అది చాలా రేర్ కేస్, ఇంకా అది ఇన్ కేస్ ఫ్యూచర్ లో వస్తుందేమో, బట్ ఇప్పుడైతే దీన్ని కొట్టేది లేదు. సో అలా బ్లడ్ ఆర్ట్ పైన నమ్మకం గట్టిగా వచ్చేది. ఇది బ్లడ్ ఆర్ట్ హైప్ అవ్వడానికి నాకు మా పేరెంట్సే రీజన్. మా పేరెంట్స్ కోసం నేను May 17th వాళ్ళ యానివర్సరీ ఉంది. సో ఆ రోజు నాకు ఒక థాట్ వచ్చింది, ఇన్ని రోజుల నుంచి ఆర్ట్స్ చేస్తున్నాను, ఆర్ట్స్లో నేను ఇప్పటివరకు మా పేరెంట్స్కి ఆర్ట్ ఏం చేయలేదు, సో అది బ్లడ్ ఆర్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న థాట్లో నేను నా బ్లడ్తో నేను బ్లడ్ ఆర్ట్ చేశాను. ఆ రోజే వాళ్ళకి ప్రెజెంట్ చేసి వీడియో తీసాను అనమాట. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే అది 3.2 million రీచ్ అయింది, జస్ట్ సింగిల్ వీడియో. ఆ సింగిల్ వీడియో ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ట్. అంటే ఇక్కడ మీ పేరెంట్స్ సపోర్ట్స్ తోటి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి, ఆ రీల్ తోటి మీరు ఒక స్టెప్ అనేది వేశారు. అదే నాకు అసలు చాలా బూమ్ ఇచ్చేసింది, అన్ఎక్స్పెక్టెడ్ హై ఇచ్చింది. దాని తర్వాత ఇంకా ఏ వీడియో పెట్టినా మంచి రీచ్ వస్తుంది అండ్ చాలా కస్టమర్స్ వస్తున్నారు, ఫాలోవర్స్ వస్తున్నారు, ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. అంటే లైక్ ఇప్పుడు ఓకే ఫైన్, మనం బ్లడ్ గురించి చూసాం, ఆర్ట్స్ గురించి చూసాం, దాన్ని తీసుకునే ప్రికాషన్స్ గురించి చూసాం, అన్నీ చూసాం. లైక్ ప్రైస్ వైస్, లైక్ ఒక నార్మల్ పీపుల్, ఒక నార్మల్ పర్సన్స్ కెన్ బై దిస్? తీసుకోవచ్చు. నా ప్రైస్ వచ్చేసి మార్కెట్లో ఉన్నదానికన్నా చాలా రీజనబుల్. మీరు ఇప్పుడు ఒక పర్సన్కి లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీ ఇద్దాం అనుకుంటే దానికి నా దగ్గర ఉన్న ప్రైస్ చాలా రీజనబుల్. మార్కెట్లో మీరు కంపేర్ చేసుకుని కూడా చూడొచ్చు అండ్ వర్క్ కూడా చూడండి. మార్కెట్లో చేస్తున్నారు, వేరే ఆర్టిస్టులు కూడా చూస్తున్నారు, వాళ్ళ వర్క్ నా వర్క్ కంపేర్ చేసి నా ప్రైసెస్ చూస్తే మాత్రం మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్, అందరూ తీసుకుంటున్నారు. అందుకే అసలు డేట్స్ అన్ని బుక్ అయిపోయాయి, ఆగస్ట్ మొత్తం బుక్ అయింది, సెప్టెంబర్లో కూడా నాకు కావాలని చెప్పి ఇప్పుడే అడుగుతున్నారు. అప్కమింగ్ కూడా ఇప్పుడు ఈ మంత్ బుక్ అయిపోయాయి, ఆల్రెడీ ఆగస్ట్ మొత్తం బుక్ అయిపోయాయి. అట్లా బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో నాకు తెలిసినంత వరకు నార్మల్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఫైన్ నువ్వు బీటెక్ చేసినావు, ఓ ఐటీ జాబ్ చేయి, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఐటీ జాబ్ చేయాల్సిందే, అదే ఎందుకంటే అది డ్యూటీ అన్నట్టు అందరి పేరెంట్స్ మెంటాలిటీ డిసైడ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి రుద్దుతారు అలా, చదవాలి జాబ్ చేయాలి, చదవాలి జాబ్ చేయాలి అని చెప్పి. చాలా తక్కువ పేరెంట్స్ ఇట్లా మనకి ఇష్టాన్ని గ్రహించి సపోర్ట్ చేసి సరే నీకు నచ్చింది చెయ్యి అని చెప్పి టైం నాకు దాంట్లో చాలా సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు ఆర్ట్స్ కొంచెం బూమ్ అయ్యాయి కదా నావి, బ్లడ్ ఆర్ట్స్. సో మా చెల్లి ఇంతకు ముందు పెన్సిల్ ఆర్ట్స్, మైక్రో ఆర్ట్స్ చేసింది, తను కూడా నేర్పించాను. సో ఇప్పుడు తను పీజీ చేస్తుంది, పీజీ చేస్తూ కూడా నాతో పాటు నా రూమ్కి వచ్చి నాకు హెల్ప్ చేయడము, అవుట్ లైన్స్ వేయడము, అలా ఇంకా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ మా చెల్లిని చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు మీరు అంటే మీ సిస్టర్ గురించి చెప్పారు కాబట్టి, అంటే మీ ఇంట్లో మొత్తం 4 members, మీరు, మీ మదర్, మీ ఫాదర్ అండ్ మీ సిస్టర్. అంటే లైక్ ఎప్పుడైనా మీ ఫాదర్ ఇలా క్వశ్చన్ చేశారా, లైక్ నువ్వు జాబ్ చేస్తలేవు, ఇంట్లో ఇన్కమ్ తెస్తలేవు, సిస్టర్ ఉంది నీకు, సిస్టర్కి మ్యారేజ్ చేయాలి, ఇంకా నీకు చాలా రెస్పాన్సిబుల్ ఉన్నాయి అని ఎప్పుడైనా మీ ఫాదర్ అన్న సిచ్యువేషన్ ఉందా? అట్లా అసలు మా మమ్మీ కానీ మా ఫాదర్ కానీ అస్సలు అనలేదు. ఇంకా మా సిచ్యువేషన్ చాలా ఘోరం. అసలు ఎలా అంటే మా ఫాదర్కి పారాలిసిస్ వచ్చి 2 years అవుతుంది, ఆల్మోస్ట్ 2 years నుండి ఇంట్లోనే ఉంటున్నారు. అంతకుముందు తను వర్క్ చేసేవాళ్ళు, మాకు జ్యూస్ షాప్ ఉండేది చిన్నగా, సో జ్యూస్ షాప్లో చేసేవాడు. అండ్ పారాలిసిస్ వచ్చి హ్యాండ్ కొంచెం వాకింగ్కి లేదు, సో అలా ఇంట్లోనే ఉంటున్నారు. తను ఇంట్లో ఉన్నా సరే
అసలు నాకు ఇట్లా జాబ్ చేయని చెప్పి ప్రెషర్ పెట్టలేదు, నీకు నచ్చింది చేసుకో, నువ్వు ఏదో ఒకటి చేస్తానన్న నమ్మకం మాకుంది అన్నట్టే ఉన్నారు మా పేరెంట్స్. ఇలాంటి సపోర్టివ్ పేరెంట్స్ దొరకడం చాలా లక్కీ అనిల్ గారు యాక్చువల్గా. అండ్ ఇప్పుడు మా వరకు మీ దగ్గర ఏమైనా స్కెచెస్ కానీ ఆర్ట్స్ కానీ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే జస్ట్ మా వ్యూయర్స్ కోసం ఒకసారి మీరు మా ముందు చేసి చూపిస్తే కొంచెం క్లియర్ కట్గా అందరికి అర్థమైపోతుంది దీన్ని ఎలా ఏం చేస్తారు ఏంటి ఎందుకు చేస్తారు అనేసి. ఓకే, నేను ఈరోజు ఒక వర్క్ స్టార్ట్ చేసా. ఇట్స్ 80% డన్, ఓవరాల్ 80% డన్ అయిపోయింది. ఫేస్ దగ్గర కొంచెం చిన్న చిన్న షేడింగ్స్ ఉన్నాయి అండ్ హెయిర్ పార్ట్ ఆ చిన్న చిన్న డీటెయిల్స్ ఇచ్చేది ఉంది. సో ఆ చిన్న చిన్న డీటెయిల్స్ హెయిర్ పార్ట్వి ఇక్కడ మీ ముందు చేసి చూపిస్తాను. షూర్. అంటే ఇప్పుడు బేసికల్ గా ఒక ఆర్ట్ చేయడానికి అంటే డిపెండ్స్ ఆన్ సైజ్ చెప్పండి, ఎన్ని హార్స్ వర్క్ పడుతుంది మీకు, ఎన్ని హార్స్ వరకు మీరు స్పెండ్ చేస్తారు ఒక ఆర్ట్ మీద? A4 సైజ్ సింగిల్ పర్సన్ అయితే 1 whole day తీసుకుంటా. ఈ హోల్ డే అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ డే మొత్తం కూర్చొని చేయడం. మార్నింగ్ 1-2 hours చేయడము, ఆఫ్టర్నూన్ ఒక 1-2 hours చేయడం, ఈవినింగ్ ఒక 1-2 hours, అలా ఒక 6 to 7 hours ఒక ఆర్ట్ పైన నేను కూర్చుంటాను. అంటే ఒక ఆర్ట్ కి మీరు ఒక 10 hours వేసుకోండి ఇక మాక్సిమం. అంటే ఫైనలింగ్ కి, అవుటింగ్ కి, మళ్ళీ దాని మీద డబుల్ వర్కింగ్ కి, మళ్ళీ డబుల్ షేడ్స్ కి, ఇవన్నీ చేసేసుకుంటే ఒక 10 hours అంటే ఆ డార్క్ పర్ఫెక్ట్ లుక్ రావాలంటే అసలు చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, నా దగ్గర ఒకటి తీసుకొచ్చాను నేను, పెయింటింగ్ వర్క్ అని చెప్పాను కదా, అక్కడ మీకు అర్థమవుతుంది ఎంత ఈ బ్లడ్ తోనే వేసారా లేకపోతే మన పెయింటింగ్ తో వేసావా అన్నంత డార్క్ గా ఉంటది. అలా చేయడానికి 3-4 layers చేయాల్సి ఉంటుంది. సో దానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఈ మధ్య ఏమవుతుందంటే కొంతమంది కస్టమర్స్ బయట ఉంటున్నారు కదా, ఇప్పుడు మనది హైదరాబాద్, మన హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ర్యాపిడో చేస్తారు బ్లడ్. సో బయట నుంచి బ్లడ్ పంపించే వాళ్ళు ఎలా పంపించాలి వాళ్ళకి? ఐ థాట్ నేను ఏమనుకున్నానంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్తున్నారని అనుకున్నాను. లేదు బయట మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి పంపించాలనుకున్న వాళ్ళకి బస్ స్టాప్ టు బస్ స్టాప్ కార్గో పార్సల్ ఉంటది కదా, అలా లేకపోతే DTDC స్పీడ్ పోస్ట్ ఉంటది 1 day లో రీచ్ అయ్యేలాగా. సో అలా పోస్ట్ లో పంపిస్తారు. పోస్ట్ లో పంపిస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇది కార్గో బస్ లో పంపించారు అనుకోండి, వాళ్ళు బస్ స్టాప్ టు బస్ స్టాప్ పంపిస్తారు. నా లొకేషన్ వచ్చేసి హ్యాబిట్స్, వాళ్ళు MGBS బస్ స్టాప్ కి పంపిస్తారు. నేను MGBS బస్ స్టాప్ కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడము, అలా అక్కడ కూడా ఒక 1/2 hour 1 hour టైం వేస్ట్ అవుతుంది. అలా డే మొత్తం ఇంకా వర్క్ మీరు మ్యాక్స్ ఒక పెయింటింగ్ ని ఫినిష్ ఒకటి ఫినిష్ చేస్తున్నా. మీకు వచ్చే ఆర్డర్స్ కానీ మీకు వచ్చే ఇప్పుడు రెస్పాన్స్ కానీ చాలా ఎక్కువ ఉంది. అవును, ప్రెసెంట్ చాలా డిమాండ్ ఉంది. ఇట్స్ సో హ్యాపీ, ఎందుకంటే మీకంటూ లైక్ మీ సిచ్యువేషన్ బేస్డ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఇవన్నీ తీసుకొని గాడ్ హెల్ప్ తో కూడా ఇప్పుడంటూ మీకు ఒక ఇన్బుల్ట్ వచ్చింది, మీరంటూ ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు, మీకంటూ ఒక పొజిషన్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు 80% వర్క్ ఫినిష్ అయింది, ఇంకా ఉన్నది అని చెప్పారు కదా. సో ప్లీజ్ అది మా కోసం, మా వ్యూయర్స్ కోసం మా ముందు ఒకసారి ఏదైనా సంథింగ్ లిటిల్ అలా ఆర్ట్ చేసి చూపిస్తే మేము వి ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. సో మాకు ఒకసారి ప్రాసెస్ వైజ్ చూపిస్తారా? అంటే ఎలా ప్రాసెస్ చేస్తారు, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, అలా స్టెప్స్ వైజ్ ఉంటాయి కదా దేనికైనా ఆర్ట్స్కి. సో అది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ప్రికాషన్స్. ఓకే, ఎందుకంటే ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఫస్ట్ అయ్యేది మనకే. సో మనం ఫస్ట్ బ్లౌజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ట్యూబ్ ఉంటుంది బ్లడ్ కోసం. సో ఈ ట్యూబ్లోంచి బ్లడ్ మనం ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లడ్ సరిపోకపోతే సరిపోతుంది, నేను సరిపోయేలాగానే క్వాంటిటీ అడుగుతాను వాళ్ళకి, డిపెండ్స్ ఆన్ ద ఫోటో. ఇప్పుడు మీరు మనకి ఈ ఫోటో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ డ్రెస్ డార్క్ ఉంది, హెయిర్ డార్క్ ఉంది, అండ్ ఫేస్ వచ్చేసి నార్మల్ ఉంది, అందుకే నార్మల్ చేసా స్మైల్ ఇట్లా షేడింగ్స్ అని. అండ్ ఈ డార్క్ పార్ట్స్ నేను 2-3 కోటింగ్స్ చేసా, అందుకే ఇంత డార్క్ వచ్చింది మనకి పెయింటింగ్. బ్లడ్ నేను డైరెక్ట్ ఇలా తీసుకొని పెయింటింగ్ పని చేయను, ఫస్ట్ టిష్యూ పైన కొంచెం తీసేస్తా బ్లడ్ని. సో మనకి కొద్దిగా వచ్చేలాగా. సో ఇప్పుడు తిన హెయిర్ పార్ట్లో ఇలా చిన్న చిన్న హెయిర్స్ వచ్చాయి బయటికి. అండ్ తిన హెయిర్ ఫేస్ పైనకి కొద్దిగా వచ్చింది ఇక్కడ చిన్న చిన్న లేయర్స్. సో ఆ చిన్న చిన్న లేయర్స్ కూడా మనం ఇలా క్యాప్చర్ చేయాలి. ఎప్పుడైనా ఒక పెయింటింగ్ కి లైక్ ఫైన్ లేయర్ ఇంపార్టెంట్. ఈ ఫైనల్ టచ్ మనం పర్ఫెక్ట్ గా ఇస్తే 100% లుక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పెయింటింగ్ కి మీరు ఎన్ని hours టైం తీసుకున్నారు? ఇప్పుడు ఇది ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి నాకు 6 hours పట్టింది. ఇప్పుడు ఇంకొక 1/2 hour 1 hour లో ఫినిష్ అయిపోతుంది. సో అలా ఆల్మోస్ట్ డన్, 90% డన్ అయిపోయింది మనకి పెయింటింగ్ ఇక్కడ.
అంటే ఓకే, ఇప్పుడు ఇది అయిపోయాక స్ప్రే చేస్తారు, అది కూడా స్మెల్ రాకుండా అండ్ ప్రిజర్వేటివ్. అండ్ ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ తర్వాత ఇది కలర్ షేడ్ అవుతుంది? అలా ఏం చెప్పలేము, ఎందుకంటే నేను బ్లడ్ ఆర్ట్ స్టార్ట్ చేసి 2-3 months అవుతుంది కదా. ఓకే. నేను చేసినవి ఇప్పటివరకు ఏం కాలేవు. అండ్ ఇంతకుముందు వేరే ఆర్టిస్ట్ చేసినారు, వాళ్ళవి కూడా ఏం కాలేవు. వాళ్ళు కూడా స్ప్రే యూజ్ చేస్తారు అండ్ ఇది యూజ్ చేస్తారు. కానీ కొన్ని ఇయర్స్ అయితే మనం ఏం అవ్వదు. దాని తర్వాత మనం ఇంకా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు పెన్సిల్ ఆర్ట్స్ మనకి ఇయర్స్ తర్వాత కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్ కూడా ఉంటది కదా. సో మనం అయితే పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ చేసి ఇస్తాము, స్ప్రే చేసి కొన్ని ఇయర్స్ వరకు ఉంటది బాగానే. అండ్ ఇప్పుడు మీరు చేసే ఆర్ట్స్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్పుంటారు. బ్రో నాకు నా గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి, నా బ్లేడ్ తోటే వేయండి. ఇప్పుడు మీరు ఈ ఆర్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ప్రతి బాయ్ ఫ్రెండ్ ప్రతి గర్ల్ ఫ్రెండ్కి బ్రో నా బ్లేడ్ ఇస్తే బ్రో నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో వేయండి అని అంటారు. సో ఇలాంటి స్టోరీస్ కాకుండా మీకు ఇంకేమైనా లైక్ ఎమోషన్స్ కానీ లైక్ కొంచెం సెంటిమెంటల్గా లేకపోతే ఏదైనా స్టోరీస్ మీరు ఫేస్ చేసిన ఫన్నీ స్టోరీ ఏదైనా ఒక స్టోరీ ఫేస్ చేశారా మీరు? చాలా స్టోరీస్ యూనిక్ గా ఉన్నాయి. ఒకటి నాకు కొంచెం ఎమోషనల్ అనిపించినవి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తిను ఒక పర్సన్ ఏం చెప్పాడంటే వాళ్ళు విడిపోతున్నారంట. సో లాస్ట్ గిఫ్ట్ అంట. మనం ఇంతవరకు అందరికి ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పి ఇవ్వండి అంటాం కదా. సో ఫస్ట్ గిఫ్ట్స్ కామన్ అయిపోయాయి. కానీ వాళ్ళు విడిపోతుంటే ఏమైందో తెలియదు, విడిపోతుంటే లాస్ట్ గిఫ్ట్ వచ్చి ఇచ్చేసి వదిలేస్తా బ్రో నాకు ఒకటి చేసేయండి ప్లీజ్ అని చెప్పి ఆయన చేయించుకున్నాడు. అదొక యూనిక్ స్టోరీ అనిపించింది అండ్ ఎమోషనల్గా అనిపించింది. అండ్ ఇంకో పర్సన్ ఎలా అంటే వాళ్ళ పాప పుట్టి 1 monthకి చనిపోయిందంట. సో అతని బ్లడ్తో ఆ పెయింటింగ్ కావాలని చెప్పి అడిగారు. సో అలా ఒక 2 స్టోరీస్ అయితే నాకు చాలా ఎమోషనల్గా అనిపించాయి. ఇంకా మిగిలిన అన్ని లవర్స్ హస్బెండ్స్కి వైఫ్స్కి కామన్గా అయిపోయాయి అవన్నీ. ఇప్పుడు ఈ అవుట్లైటింగ్ అండ్ ఐస్ అండ్ రిమైనింగ్ మౌత్ ఉంది కదా, ఇవి ఫినిష్ అవ్వడానికి మీకు మ్యాక్స్ టైం ఎంత పడుతుంది? 1/2 hour to 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఇట్లా చిన్న డీటెయిల్స్కి ఎక్కువ టైం పట్టిద్ది. సో ఇలా సో ఇదంతా మీరు మీ స్టూడియోలో ఒక సెటప్ చేసుకొని ఆరామ్స్గా చేసేసుకుంటారు అన్నమాట. ఫుల్ అది మనకేమంటారు సౌండ్ సిస్టమ్ ఉంది, ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఎంజాయ్ నచ్చిన మ్యూజిక్ తో చేస్తున్నారు. ఇంకా డైలీ ఇదే వర్క్ అవుతుంది. అండ్ మీరు ఇలా లైక్ బ్లేడ్ కాకుండా నేను వేరే కూడా విన్నాను, లైక్ పెన్సిల్ ఆర్ట్ చేస్తారు అండ్ ఆల్సో పెన్సిల్ మీద క్రాఫ్టింగ్ చేస్తారు. ఇందాక మీరు చెప్పారు కదా ఈగ మూవీలో చేసినట్టు నేను కూడా చేస్తాను మైక్రో ఆర్ట్స్. అంటే లైక్ అక్కడ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ ఇక్కడ ఎండ్ అవుతుందా, ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా ఉందా? ఆర్ట్ లైఫ్ అనేది ఎండింగ్ అనేది ఉండదు, జస్ట్ కామర్సే ఉంటాయి, ఫుల్ స్టాప్స్ ఉండే మనకి. అది ఇంకా జర్నీ సాగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పెన్సిల్తో స్కెచ్ చేయడం స్టార్ట్ చేసా. దాని తర్వాత మైక్రో ఆర్ట్స్ అని చెప్పి దాంట్లో కొంచెం అటు ఇటు అవుతుంటే బ్లడ్ ఆర్ట్ స్టార్ట్ చేసా. ఇది కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆర్టిస్ట్ లైఫ్ సెట్ ఉంది. చాలా మంది ఆర్టిస్టులు స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉందని చెప్పి వదిలేసి వేరే కెరీర్ చూసుకుంటారు. సో నేను కూడా అదే స్టేజ్ లో ఉండే. లాస్ట్ 3 months బ్యాక్ నేను అదే స్టేజ్ లో ఉండే. ఆర్ట్స్ మొత్తం వదిలేసి ఇంకా వేరే ఏమైనా చూసుకుందాం మన పొజిషన్కి వచ్చేసా. బట్ ఇది నాకు భూమి ఇచ్చి కొంచెం ఫైనాన్షియల్గా కాపాడుతుంది అండ్ ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేసా, 5 years నుంచి. సో 5 years తర్వాత ఇప్పుడు 5 yearsలలో మీకు ఏదో ఒక బెస్ట్ మెమరీ అనేది ఉంటుంది కదా, ఈ మూమెంట్స్లో లైక్ ఒక హ్యాపీ టీయర్స్ లేకపోతే ఇంకేమైనా అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేస్తాం. చాలా ఉన్నాయి, ఒకటి అని చెప్పలేను. బట్ 2020లో ఏమైందంటే మన ఆసియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ముంబైలో అవుతుంది. దానికి ఇండియాలో ఒక 100 people ని సెలెక్ట్ చేస్తారు, ఆర్టిస్టులు కానీ మేకర్స్ కానీ ఇలా ఉంటారు. సో దానికి సెలెక్ట్ అయ్యా 2020లో. సో అక్కడ సర్టిఫికేట్ వచ్చింది, అక్కడ నా బాక్స్ ప్రెజెంట్ చేశాను. దాని తర్వాత బెంగళూరులో ఒక చిత్రసంతే అని చెప్పి ఒక ఈవెంట్ అవుతుంది. దాంట్లో 3 lakh+ క్రౌడ్ వస్తారు. ఓన్లీ ఆర్ట్సే మొత్తం ఆర్టిస్టులు అందరూ ఎగ్జిబిషన్ లాగా పెడతారు. ఇట్లా స్ట్రీట్ మొత్తం ఒక 2-3 kilometers స్ట్రీట్ ఉంటుంది, అక్కడ మొత్తం ఎగ్జిబిషన్ పెడతారు ఆర్ట్స్వి. ఆ ఆర్ట్స్కి సెలెక్ట్ అయ్యాను నేను, అక్కడ కూడా ఎగ్జిబిషన్ పెట్టాను. సో అవి కొంచెం బెస్ట్ మూమెంట్స్. దాని తర్వాత ఇంకా బెస్ట్ మూమెంట్స్ అంటే మన సోను సూద్ ఉన్నారు కదా యాక్టర్, అతన్ని కలిసాను ఆర్ట్ ఇవ్వడానికి. అండ్ సెలబ్రిటీస్ కొంతమంది, అనుపమ హీరోయిన్, శ్రీలీల హీరోయిన్ అండ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళందరినీ కలిసినప్పుడు చాలా హ్యాపీ మూమెంట్. ఇంకా అవి అంటే ఇప్పుడు అనుపమ లైక్ క్రష్ అయిపోయింది అందరికి, మీకు కూడా క్రష్ అయి ఉండొచ్చు. మీరు తనని కలిసినప్పుడు మీ హ్యాపీ ఫీలింగ్ ఏంటి? తనని కలవడానికి యాక్చువల్లీ 5 hours వెయిట్ చేశాను నేను.
తను యాక్చువల్లీ షూటింగ్ లో ఉండే, సో షూటింగ్ లో ఉందని చెప్పి తెలిసి నేను ఇంతకుముందు తన ఇష్టంతో ఆర్ట్ చేశాను నేను. సో తన షూటింగ్ ప్లేస్ తెలుసుకొని అక్కడికి పరిధికి వెళ్ళిపోయా. అక్కడ షూటింగ్ లో డైరెక్ట్ తను ఇట్లా నిలబడి ఉంది ఒక దగ్గర. సో ఓకే ఇట్లానే ఉంటారేమో, వెళ్ళి కలిసి ఇచ్చేసి అయిపోతుంది అన్నట్టు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేసా, ఇట్లా మీ ఫ్యాన్ నేను మీ ఆర్ట్ చేశాను అంటే, సారీ అండి ఇప్పుడు నేను కాస్ట్యూమ్ లో ఉన్నాను షూటింగ్ లో, మీరు కాస్ట్యూమ్ తీసేసాక సాయంత్రం రండి అని చెప్పారు. సో షూటింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఈవినింగ్ 6 o'clock కలిస్తే అప్పుడు తను అపాయింట్మెంట్ ఇచ్చి లోపల పిలిచి మంచిగా తీసుకుంది, ఆర్ట్ మంచిగా తీసుకుంది. ఇన్ని సెలబ్రిటీస్ ని లైక్ మీరు ఒక 4-5 సెలబ్రిటీస్ ని మీట్ అయి ఉంటారు, అందులో లైక్ ఎవరితో రిసీవ్ మంచిగా అనిపించింది? సోను సూద్ గారు, ఎందుకంటే తన కాంటాక్ట్ నాకు వేరే త్రూ దొరికింది. సో తన ఆర్ట్ నేను కంప్లీట్ చేశాక తనకి వాట్సాప్ లో షేర్ చేశాను నేను సోను సూద్ గారికి. అంటే తన కాంటాక్ట్ మీకు వేరే పర్సన్ త్రూ దొరికితే మీరు డైరెక్ట్ ఆర్ట్ షేర్ చేశాను. అయితే తను చూసి రెస్పాండ్ అయ్యి చాలా బాగుంది, నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో నాకు ప్రమోట్ చేశారు అప్పటికప్పుడు. అండ్ సార్ మిమ్మల్ని కలవాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, నేను ఇప్పుడు ముంబైలో ఉన్నా, హైదరాబాద్ లో లేను, హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను మీకు అన్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా హైదరాబాద్ ఎప్పుడు వస్తాడు నాకెప్పుడు చెప్తాడు అనుకున్నా. బట్ గుర్తు పెట్టుకొని 1 month తర్వాత నాకు ఒక సర్టెన్ డేట్ చెప్పాడు, ఈ డేట్కి వస్తున్నా నేను, అప్పుడు ఇక్కడికి వచ్చి కలవని చెప్పి తనే ఇన్ఫార్మ్ చేశాడు. ఆ స్టేజ్లో ఉండి కూడా తను గుర్తు పెట్టుకొని ఇట్లా నా కోసం ఆర్ట్ చేశాడని చెప్పి గుర్తు పెట్టుకొని రమ్మని చెప్పారు. సో అది నాకు చాలా రిసీవింగ్ బాగా అనిపించింది. అండ్ వెళ్ళాక కూడా మంచిగా ఆర్ట్ తీసుకొని ఫ్యూచర్లో కూడా మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు. దాని తర్వాత వాళ్ళ పిఏ నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, అది కంప్లీట్ చేశాను. సో అట్లా హెల్ప్ఫుల్ ఉండే నాకు. ఇప్పుడు ఈ పెయింటింగ్ అయిపోయినట్టేనా అనిల్ గారు? పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు, మనకి ఫోటోలో చూపించినట్టు హెయిర్ పార్ట్ కంప్లీట్ చేసేసా. చిన్న చిన్న జిరాక్స్ కాపీలా అనిపిస్తుంది నాకు కూడా. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు మనం నార్మల్ పెన్సిల్తో కానీ కొంతమంది అంటే చార్కోల్తో చేస్తారు హెయిర్, అదంతా చేసినప్పుడు లైక్ అది లైక్ జిరాక్స్ కాపీలో రావడం ఓకే, అదొక కైండ్ ఆఫ్ టాలెంట్ అని అనుకోవచ్చు. కానీ బ్లడ్ తో కూడా మీరు యాజ్ ఇట్ యాజ్ దింపేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ వర్క్ అనమాట. 5 years నుంచి చేస్తున్నా కదా ఆర్ట్స్. సో అది ఫేసెస్ డ్రా చేసి అలవాటు అయిపోయి తిరిగిపోయి ఇప్పుడు ఇంకా నాకు ఏ మీడియం ఇచ్చినా నేను పర్ఫెక్ట్ గా దింపేయగలను. అలా ఇప్పుడు బ్లడ్ కూడా ఒక పెయింటింగ్ లానే కదా. సో అది ఆ లుక్ మనకు పర్ఫెక్ట్ వస్తుందా లేదా అది ఇంపార్టెంట్. సో ఈ పెయింటింగ్ లో మనకి హెయిర్ పార్ట్ అండ్ డ్రెస్ ఇక్కడ లోవర్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫేస్ పైన కూడా ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఇట్లా ఇచ్చేస్తారు, అయిపోయింది కదా అన్నట్టు ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా మనం చూస్తే లుక్ వచ్చేసింది, ఫేస్ ఆ స్మైల్ ఐస్ వచ్చేసాయి. కానీ నేను ఇలా ఇవ్వను, నేను ఇంకా ఇక్కడ ఐస్ దగ్గర చిన్న షేడింగ్స్, ఈ ఐస్ ఇంకొంచెం బ్రైట్ గా చేయడము, ఈ స్మైల్, ఈ లిప్స్ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చేయడము, ఇలా ఇంకా చాలా వర్క్, ఇంకో 1/2 hour 1 hour వర్క్ చేసి అప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేసా. సో ప్రెసెంట్ అయితే హెయిర్ పార్ట్ అయిపోయింది. మనీ వర్త్ వర్క్, మనీకి ఇంకా ఎక్కువ చేశాను, ఎక్కువ చేశారనే చెప్పుకోవాలి. సో మీ ఈ బ్లడ్ ఆర్ట్ లో ఏమైనా కాంపిటీషన్స్ మీకు ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారా రైట్ నౌ? ప్రెసెంట్ అయితే కాంపిటీషన్స్ ఏం లేవు, బట్ బ్లడ్ తో మనకి హైదరాబాద్ లో అండ్ ఇండియాలో చాలా మంది చేస్తున్నారు ఆర్ట్స్, బ్లడ్ వర్క్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నాకు కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే నేను ఇచ్చే క్వాలిటీ ఆఫ్ వర్క్ అలా ఉంటది అండ్ నేను తీసుకునే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది మార్కెట్ లో కంపేర్ చేస్తే. ఇట్స్ వర్త్ ఫర్ ద వర్క్ అండ్ వర్త్ ఫర్ ద మనీ అంతే. అండ్ మనీ ఇచ్చేదానికన్నా వర్క్ ఎక్కువ చేసేస్తాను నేను, ఆ డీటెయిల్స్ కానీ అది. వాళ్ళు కస్టమర్స్ కూడా చెప్పారు, అబ్బా మీరు తీసుకునే ప్రైస్ కి మీరు చాలా బాగా చేసి ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అండ్ వేరే ఆర్టిస్ట్లకు ప్రైస్ కనుక్కుంటా కూడా మీరు చాలా తక్కువ తీసుకుంటున్నారు, బాగా చేస్తున్నారు, ఇలానే చేయండి అని చెప్పి వాళ్ళు కూడా సపోర్టివ్ గా చెప్పారు. దట్స్ సో గుడ్. అండ్ ఒకసారి మీరు ఇప్పటి వరకు ఫినిష్ చేసింది ఒకసారి కెమెరాకి చూపిస్తే వాళ్ళు కూడా లైక్ తెలుస్తుంది ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనేసి. ఫేస్ పైన డీటెయిలింగ్ ఇంకొంచెం పెండింగ్ ఉంది. ఫేస్ పైన డీటెయిలింగ్ అది కంప్లీట్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే, 90% అయిపోయింది ఇప్పుడు వర్క్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్, జస్ట్ కొంచెం డీటెయిలింగ్స్ ఉన్నాయి, అవి అయిపోతే ఆల్ సెట్. సో నేను ఇప్పుడు చూసాను లైక్ మోస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినంత వరకు అయితే మీరు మొత్తం బ్లడ్ తోటి ఆర్ట్ చేసేస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా లైక్ నా వరకు అయితే నేను బ్లడ్ చూస్తే నాకు కళ్ళు తిరిగిపోతాయి, సీరియస్గా నాకు చక్కెర వచ్చేసి నేను కింద పడిపోతా. సో అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? డే మొత్తం బ్లడ్ చూసి అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో బ్లడ్ చూస్తున్నప్పుడు ఏంద్రా బ్లడ్ తో అని అనుకున్నా, బట్ అది యూజ్ చేస్తున్నప్పుడు అది అలవాటు అయిపోవడం వల్ల అండ్ నేను అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా కదా, సో 2-3 months నుంచి చేస్తున్నా, అలవాటు అయిపోయింది. ఇంకా ఇట్స్ లైక్ ఏ పెయింటింగ్ అయిపోయింది నాకు, ఏ రెడ్ కలర్ పెయింట్ యూజ్ చేస్తున్నట్టు అయిపోయింది, అది చేయడం అలవాటు అయిపోయింది. బట్ ఇంకోటి కొంతమంది ఆర్టిస్టులు ప్రికాషన్స్ తీసుకోకుండా చేశారు. రీసెంట్లీ ఒక కేసు వచ్చింది, ఎలా అంటే తను ప్రికాషన్స్ తీసుకోకుండా జస్ట్ నార్మల్ హ్యాండ్తో బ్లడ్ టచ్ చేయడం కానీ అదే బ్లడ్తో వేయడం కానీ చేశాడు, బై మిస్టేక్గా చేశాడో ఎలా చేశాడో అలా అయిపోయింది. సో ఏమైందంటే ఆ బ్లడ్ తన బ్లడ్లో ఇన్ఫెక్షన్ తన బాడీలోకి వెళ్ళి
తనకి కూడా డిసీజ్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిపోయారు తను. సో అలా సో అందుకని మన ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. సో ప్రికాషన్స్ లేకుండా ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా ఇలాంటి ఆర్ట్స్ మనం చేయకూడదు. నార్మల్ గా కూడా ప్రాక్టీస్ చేద్దామని కూడా ఎవరు చేయకూడదండి. ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోండి. అన్ని లోషన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అవన్నీ యూస్ చేసిన తర్వాతనే మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే కొత్తగా ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ మీ ఫ్యామిలీ ఎప్పుడైనా అన్నారా, అరే ఏంట్రా నువ్వు డైలీ బ్లడ్ తోటి నీకేం చిరాకు అనిపిస్తలేదా, నువ్వు ఎందుకు అందరు బ్లడ్లు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు అని? అలా లేదు, నేను ఇంట్లో పెట్టట్లేదు. నేను యాక్చువల్గా చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాను. సో అది నా రూమ్ లో ఉంటది. అండ్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని ఆ రూమ్ లో ట్యూబ్స్ అన్ని ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో ఇంటికి బ్లడ్ తీసుకెళ్ళడం జరగదు. అండ్ వాళ్ళు డైలీ నేను వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ రావడం చూసి హెడ్ దగ్గర రావట్లేదా, డే మొత్తం వర్క్ చేస్తున్నావు, బ్లడ్ తో వేసి వేసి పిచ్చిలేయట్లేదా, నువ్వు వీక్లీ 1 day లీవ్ తీసుకో అని చెప్పి తిట్టారు. ఒక 2 months 1 month లోనే తిట్టేశారు. సో ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ చేసా. ఓన్లీ 1 week లో 1 day తీసుకుంటున్నా లీవ్. సో సండే ఇంకా లీవ్ తీసుకొని ఓన్లీ వీక్లో 6 days వర్క్ చేస్తున్నా. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఫైన్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు మీ ఆర్ట్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు, బట్ వాట్ అబౌట్ ద ఫ్యూచర్? అంటే మీరు ఫ్యూచర్లో లైక్ ఐటీ సైడ్ వెళ్తారా, లేకపోతే అందరు పేరెంట్స్ చెప్పినట్టు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయి, నువ్వు ఇది చేయి అని మీ పేరెంట్స్ గైడ్ లైన్ మళ్ళీ వెళ్ళిపోతారా? లేదు, నేను యాక్చువల్గా నాకు మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పా కదా, 1 year లో నాకు ఆర్ట్స్ డౌన్ అయిపోయి కొంచెం ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్లో ఆర్ట్స్ ఆపేయాలన్న సిచ్యువేషన్ వచ్చింది. సో అప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఆర్ట్స్లో ఫ్యూచర్ లేదు నాకు. ప్రెసెంట్ పెన్సిల్ స్కెచెస్లో మైక్రో ఆర్ట్స్లో ఫ్యూచర్ లేదు, ఏదైనా ఒకటి డిఫరెంట్గా చేయాలి, బట్ జాబ్ సైడ్ అయితే వెళ్ళొద్దు అని చెప్పి నా మైండ్లో స్ట్రాంగ్గా అనుకున్నా. సో డిఫరెంట్గా చేయడానికి ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ మార్కెటింగ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఫేమస్ ఉన్నాయి 2023 ఆ టైంలో. సో వాటి సైడ్ కొంచెం ఫోకస్ చేసి అవి నేర్చుకొని ఆన్లైన్లో నేర్చుకొని కొంచెం స్టార్ట్ చేసి కొంచెం ఇన్కమ్ జనరేట్ చేశాను వాటిలో. సో దీంట్లోనే ఇంకా ఫ్యూచర్గా తీసుకెళ్ళి దీంట్లోనే ఇంకా మంచి అప్గ్రేడ్ అవ్వాలి, మంచి నాకున్న కళలను నెరవేర్చుకోవాలి అనుకున్నా వేరే ఫీల్డ్లో. సో అది చేస్తున్న ప్రాసెస్లో బ్లడ్ ఆర్ట్ సడన్గా హైప్ అయింది. సో అవన్నీ ఆపేసి ప్రెసెంట్ బ్లడ్ ఆర్ట్స్ చేసుకుంటున్నాను. సో ఇవి ఎన్ని రోజులు నడుస్తున్న రోజులు చేసుకున్నాం. ఇప్పుడు ఫేమస్ అవుతున్నాము, నేమ్ వస్తుంది, మంచిగా ఆర్ట్స్ కూడా పర్ఫెక్ట్ వస్తున్నాయి. సో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు బ్లడ్ ఆర్టే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఏమైనా డౌన్ అయితే నేను ఆల్రెడీ నేర్చుకున్న మార్కెటింగ్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళి వాటిలో ఇంకొంచెం అప్గ్రేడ్ అవుతాడు, అలాంటివి చేస్తాను. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకు ఒక నార్మల్ ఒక పిక్చర్ ఇచ్చారు, ఓకే, అది మీరు ఆర్ట్ చేశారు. ఫర్ సపోజ్ నా సిచ్యువేషన్ నేను చెప్తాను. సేమ్ మా గ్రాండ్ ఫాదర్స్ ఎక్స్పైర్. ఓకే, మా ఫాదర్ లేరు, అంటే గ్రాండ్ ఫాదర్ లేరు, మా తాతయ్య గారు చనిపోయారు, కానీ మా అమ్మమ్మ గారు ఉన్నారు. సో ఇఫ్ నాకు వాళ్ళ ఇద్దరు కలిపిన పిక్చర్ నా బ్లడ్ తో కావాలంటే అది పాసిబిలిటీ ఉందా? పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు సపరేట్ ఫొటోస్ నాకు ఇవ్వండి, నేను ఫొటోస్ అన్ని కంబైన్ చేసి బ్లడ్ తో పెయింటింగ్ చేసి ఇస్తాను. అలా చేసి గ్రేట్ టాలెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే నార్మల్ గా ఉన్నదాన్ని గీయడమే చాలా కష్టం, ఇక్కడ ఇంకా ఇద్దరిని కలిపి కూడా గీస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ సేమ్ స్టోరీ, ఇంతకు ముందు కూడా సేమ్ స్టోరీ. తను వాళ్ళ తాతయ్య ఎక్స్పైర్ అయ్యారంతా, తన తాతయ్యతో ఫోటో దిగింది లేదు తనకి. సో వాళ్ళిద్దరు ఫోటో ఇట్లా కలిసి దిగినట్టు ఒక ఫోటో కావాలని చెప్పి తను అడిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా కావాలంటే ఒక సైడ్ మా అమ్మమ్మ, ఒక సైడ్ మా తాతయ్య వాళ్ళతో అలా అనేసి ఆఫ్టర్ ఇది అయిపోయాక మనం మాట్లాడేద్దాం. డన్, నన్ను పక్కా చేసిస్తాను. సో అలా ఇంతకు ముందు కూడా చేశాను, నేను చేసే పాసిబిలిటీ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూకి ఛాన్స్ ఇచ్చినందుకు, అండ్ ఆల్సో మీ లైఫ్ గురించి, మీ ఆర్ట్స్ గురించి, అన్నిటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో చాలా సక్సెస్ అవ్వాలనేసి, మీకంటూ ఓన్ స్టూడియో ఉండాలనేసి, అండ్ ఆల్సో మీరు కూడా ఇంకొక 4 to 5 స్టూడెంట్స్కి వర్క్షాప్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.